ప్రేరణ గారు హస్బెండ్ వచ్చారు లోపలికి. సో ఎలా అనిపించింది? యాక్చువల్లీ వీడియో కాల్ మాట్లాడే సంస్కృతి సాంప్రదాయాలు బాగా కనిపించినాయి ఆయనలో. నిజంగా రాగానే వచ్చి ఇళ్ళకి బొట్టు పెడతారు. అది పాత రోజుల్లో, ఇప్పుడు ఎవడ పెట్టలేదు కానీ అందరూ కూడా ఆచారాలని ఆ పద్ధతుల్ని మర్చిపోయారు. నాకు అది కొంచెం బాగా అనిపించింది. స్టార్టింగే గుడ్ ఇంప్రెషన్ కొట్టాడు. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కూడా ఓవర్ డోస్ లో అగ్గులు కిస్సులు కాకుండా ఏదో లిమిటెడ్ డోస్ లో, అంటే ఇప్పుడు అందరూ ఉన్నారు, జనాలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. మనం ఏదో వచ్చాము, బాగా ఓవర్ గ్యాప్ అయిన తర్వాత మనం హగ్ చేసుకునే విధానం ఎలా ఉంటది, చాలా అగ్రెసివ్ గా ఉంటది. కానీ అంత అగ్రెసివ్నెస్ చూపించలేదు. ఏదో సింపుల్ గా ఉన్నాడో, సింపుల్ గా మాట్లాడాడు, అందరితో కూడా పల్చగా టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. నీ గేమ్ వరకు నువ్వు వాడు, ఆ కోపాన్ని తగ్గించుకో, ఆ కోపం వల్ల నీకు నెగిటివిటీ వస్తుందని చెప్పాడు. ఈనాలే ప్రేరణ నేను కస్టర్డ్ యాపిల్ కోసం మళ్ళీ దెబ్బలాడతానంటే కుదరదు. ఆల్రెడీ గౌతమ్ కూడా చెప్పాడు, ఏమండి మీ మిస్సెస్ ఇలాగ కస్టర్డ్ యాపిల్ కోసం దెబ్బలాడింది, మా అన్నయ్య తెచ్చి ఇచ్చేసాడు కస్టర్డ్ యాపిల్, నాకు మీకు మీ వైఫ్కి నాకు గొడవ లేదు అన్నట్టుగా క్లియరెన్స్ ఇచ్చాడు అక్కడ. ఓకే, వీళ్ళ రొమాంటిక్ సాంగ్, వీళ్ళ రొమాంటిక్ అట్మాస్ఫియర్ ని మనోడు కొంచెం అవినాష్ ఇట్లా బాధపడినట్టు అనిపించింది. మీరేమంటే అవినాష్ కి కొంచెం జలస్ ఫీల్ అయ్యాడు. అంటే నన్నేమో సీక్రెట్ రూమ్ లో పడేసరి ఓపెన్ గార్డెన్స్ లో మా అందరికి కనబడేలాగా క్యానీల కేక్ పెడుతున్నారు అక్కడ, నాకు కొంచెం జలస్ గా ఉంది, మళ్ళీ మా ఆవిడని పంపించండి అన్నాడు. అర్థమైందా నీకు? మళ్ళీ లైట్లు ఆరమంటాడేమో ఇచ్చిన తర్వాత. వాడు లైట్లు, వాడు రొమాన్స్. అసలు ఓవరాల్ గా చెప్పాలంటే అవినాష్ బెస్ట్ కంటెస్టెంట్ అబ్బా. నిజంగా వాడు సేవ్ అవుతాడో డేంజర్ జోన్ లో ఉంటాడో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే సేఫ్ జోన్ లోనే ఉన్నాడో. బెస్ట్ కంటెస్టెంట్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ బిగ్ బాస్ 8 సీజన్ 8 లో బెస్ట్ కంటెస్టెంట్. విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వచ్చారు. విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వచ్చారు కదా. సో బయట వాళ్ళు చాలా మంది మొత్తుకుంటున్నారు నువ్వు మారు అని. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు నువ్వు మారితే బాగుంటది, రొమాంటిక్ యాంగిల్ తగ్గిస్తే బాగుంటది అని. సో ఇప్పుడైనా తగ్గుతుంది అంటావా? తగ్గాలి, తగ్గపోతే ఇంకా అయిపోయినట్టే. నువ్వు ఇంకా డైరెక్ట్ గా వాళ్ళ నాన్న కూడా వాదిస్తుంది. ఏమని తెలుసా, విష్ణుప్రియ డైరెక్ట్ గా అడుగుతూ వాళ్ళ నాన్న చెప్తున్నాడు, అమ్మా నీ రొమాన్స్ యాంగిల్ కొంచెం తగ్గితే జనాలు నెగిటివిటీ ఎక్కువ ఉందమ్మా మీ ఇద్దరి మీదే అన్నట్టుగా చెప్తే, నేను కావాలని చేస్తున్నా, నేనెందుకు తగ్గించాలి, అలా అనుకోవాలి, అనుకున్నా పర్లేదు, నన్ను తీసేసినా పర్లేదు, నన్ను బయటకు గింటేసినా పర్లేదు అన్నట్టుగా మాట్లాడింది. నాకు అక్కడ నచ్చలేదు. వాళ్ళ ఫాదర్ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి చూడలేదు, ఏదో ఎక్స్క్యూజ్ కోరాడు 6 కోట్ల మంది ముందు, ఎక్స్క్యూజ్ కోరాడు, నన్ను క్షమించండి నేను తల్లి పిల్లని వదిలేశాను కొన్ని కారణాల వల్ల. నువ్వు వచ్చి మీ నాన్నగారిని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు సేమ్ అసలు నీ పోలికలు మీ నాన్నగారి పోలికలు ఒకలాగానే ఉన్నాయి. కనీసం మాట అన్నా రెస్పెక్ట్ చేయాలి. నువ్వు రెస్పెక్ట్ చేసినట్టు నాకు అనిపించలేదు. నేను ఎంతకైనా తెగిస్తాను, నేను పృథ్వీతోనే ఉంటా, నేను తగ్గేదేలే అన్నట్టుగా మాట్లాడింది. ఆమెకి డేంజర్ జోన్ లో పడేలా అవకాశం ఎక్కువ. టేస్టీ చేసే కళ అయితే నెరవేరిందన్న, చాలా ప్రశాంతంగా ఉంది నాకు కూడా. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ నుంచి పాపం కట్ చేశారు. ఆ ఫ్యామిలీ వీక్ రావాలి 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 అని నేనైతే మనస్ఫూర్తి కోరుకున్నా. అది ఇవ్వకపోతే నిజంగా నా దృష్టిలో ఆ మచ్చ ఉండిపోయేది. నాగార్జున గారు బయాస్డ్ గా బిహేవ్ చేశాడు. ఆ బిహేవియర్ కనబడలేదు కాబట్టి, ఒక మెచ్యూరిటీగా ఆలోచించి లాస్ట్ లో పంపించారు కాబట్టి అటు ఓటు బ్యాంకింగ్ పెరిగింది, ఇటు ఆనందమో దక్కింది. నిజంగా టేస్టీ తేజని దగ్గరుండి నాగార్జున గారు బజ్జీలు పెట్టాడు. అంటే అందరికి జనాల్లోకి తీసుకెళ్లాడు. టేస్టీ తేజ అంటే వీడికి ఓట్ చేయండి, వీడిని సపోర్ట్ చేయండి అన్నట్టుగా అందరికి ప్రమోషన్ చేశాడు, సెల్ఫ్ ప్రమోషన్ చేశాడు. ఒక మదర్ వల్లే సాధ్యమైంది అది. ఫ్యామిలీ వీక్ ఎలిమినేషన్ ఎవరైతే మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎందుకంటే టేస్టీ తేజ ఆల్రెడీ ఆ జోన్ దాటేశాడు. పాజిటివ్ అనేది సింపతి ఓట్లు పడినాయి, మదర్ సింపతి ఓట్లు. కాబట్టి ఈసారి వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఎవరు వెళ్ళిపోయినా కానీ ఎవరు కూడా జనాలు కూడా ఎలా అనుకుంటారు తెలుసా, జరగాల్సిందేలే అన్నట్టుగా ఫీల్ అవుతారు అన్నమాట. ఎవరు ముగ్గురు? ఎవరెవరు? యష్మి, పృథ్వీ అండ్ యష్మి. థ్యాంక్ యూ అన్న.